ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించింది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రెండు పార్టీల అధ్యక్షులను కోరింది. కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను వివరణ కోరిన ఈసీ స్టార్ క్యాంపెయినర్లు కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులు జాగ్రత్త వహించాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించింది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఈసీ ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రెండు పార్టీల అధ్యక్షులను కోరింది. కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను వివరణ కోరింది ఈసీ. స్టార్ క్యాంపెయినర్లు కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులు జాగ్రత్త వహించాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి ఇద్దరికి రెండు పార్టీలకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీకి ఇద్దరికి ఈ నోటీసులు జారీ చేసింది. అలాగే దీనికి సంబంధించి ఏప్రిల్ 29 కల్లా వీటిపైన వెంటనే తమకు రెస్పాన్స్ ఇవ్వాలని కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ ఇటీవల నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల సభలో విద్వేష పూరిత ప్రసంగం చేశారనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో కానీ అలాగే మంగళసూత్రం అనేటువంటి విషయాల్లో ప్రధానమంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయనపైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అలాగే ఇటు బీజేపీ కూడా రాహుల్ గాంధీ వారసత్వపు పన్ను అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు చేసింది. సో ఆ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 కల్లా దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.